హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీక్షాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో సొరకాయ కూరను రోజు చేసేలాగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక సొరకాయను నీట్గా వాష్ చేసుకొని పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ రోటీలో 1 టీ స్పూన్ అంత జీలకర్ర తీసుకొని కొద్దిగా బరకగా దంచుకోవాలి. ఇలా బరకగా దంచుకున్న తర్వాత దాంట్లో ఒక 8 గార్లిక్ క్లోవ్స్ వేసి వాటిని కూడా దంచుకోవాలి. నెక్స్ట్ ఒక 10 to 15 గ్రీన్ చిల్లీ తీసుకొని దాన్ని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా అందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా గళ్ళుప్పు యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కొద్దిగా బరకగా దంచుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్కి పావు స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పావు స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని కొన్ని కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం బరకగా దంచుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని వీటిలో యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలోకి సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి సొరకాయను యాడ్ చేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కలకు ఒక హాఫ్ స్పూన్ అంత సాల్ట్ వేసి ఆ మిశ్రమం మొత్తం సొరకాయ ముక్కలకు పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ లిడ్ పెట్టి కవర్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత సొరకాయ కూడా రెడీ అయిపోతుంది. ఇది ఖచ్చితంగా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. సో hope you like the video. Thanks for watching the video. Like and share, subscribe to my channel Striksha's World. Thank you.